కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను 4 రోజులు కస్టడీకి అనుమతిస్తూ రంగారెడ్డి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. చెంచల్గూడ జైల్లో ఉన్న జానీని పోలీసులు అదుపులోకి తీసుకుని 4 రోజుల పాటు ప్రశ్నించబోతున్నారు. రేపు ఉదయం నుంచి విచారణ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది. అలానే జానీ బెయిల్ పిటిషన్పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 3rd డిగ్రీ ప్రయోగించొద్దని, అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎట్టకేలకు 4 రోజుల కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తుంది. ప్రస్తుతం ఇంట్రాగేట్ చేయబోతున్నారు జానీ మాస్టర్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు అందించడానికి. రాణా, ఎట్లాంటి షరతులు పెట్టింది కోర్టు ఇంట్రాగేషన్ సమయంలో? అలాగే జానీ మాస్టర్కి సంబంధించి న్యాయవాది సమక్షంలో అవసరమైతే విచారించాలి, ఆ ఆప్షన్ ఏమైనా కనపడుతుందా? దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? ఆబ్వియస్గా నిన్న జరిగినటువంటి వాదనలో కూడా ఈ అంశం అనేది ప్రస్తుతంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్యూజ్డ్ని తీసుకొస్తున్నారు కాబట్టి సమ్ టైమ్స్ కొన్ని కేసుల్లో ఈ పోక్సో కానీ ఇతర కేసుల్లో నేరం ఒప్పించడానికి ఇతర రాష్ట్రాల్లో కొంతమంది అక్యూజ్డ్ మీద బలప్రయోగం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలను కూడా వారు తెరపైకి తీసుకొచ్చారు. సో అవసరమైతే 3rd డిగ్రీ కానీ అట్లాంటివి ఏమీ చేయొద్దండి, ఖచ్చితంగా కూడా వీడియో తీస్తూనే అక్కడ ఒక లాయర్ను కూడా పెట్టుకునే కొన్ని కండిషన్స్ అయితే పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఏదైతే జానీ మాస్టర్కి ఈ 4 రోజులకు సంబంధించినటువంటి కస్టడీ విషయం జరుగుతున్నప్పుడే మరొక పిటిషన్ కూడా అక్కడ వేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా దానిపైన వాయిదాలు పడుతుంది. ఎట్టకేలకు అది బెయిల్ పిటిషన్ పైన మరొక సోమవారం వాయిదా పడినటువంటి నేపథ్యం కాబట్టి సో బెయిల్ పిటిషన్ అనేది అది ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. ఈ కస్టడీ పిటిషన్ అనేది చాలా కీలకమైనటువంటి అంశాలతో కూడుకున్నది. ఎందుకంటే ఆయన కస్టడీలోకి వస్తే కానీ పోలీసులు పూర్తి స్థాయిలో విచారించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ విక్టిమ్ పెట్టిన తర్వాత కేసు అనేక రకాలుగా కూడా పోలీసులు కొన్ని ఆధారాలను కూడా సేకరించారు, కొంతమందిని విచారించారు. వారి నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్లు ఆధారంగా చేసుకుని రేపటి నుంచి జానీ మాస్టర్ని విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని నిజాలు కూడా వారు పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి సో ఈ కేసులో జానీ మాస్టర్ పాత్ర అనేది చాలా కీలకంగా ఉన్నారు. దానితో పాటు జానీ మాస్టర్ సంబంధించిన ఇతర అసిస్టెంట్లు కూడా ఇప్పటికే క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో పనిచేసినటువంటి మోయిన్ ఇప్పుడు జానీ మాస్టర్కి గత కొంతకాలంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అతను చెప్పడం వల్ల నేను కూడా కేసు పెట్టడానికి రెడీ అనేసి కూడా విక్టిమ్ కూడా చెప్పిన నేపథ్యంలో అతను ఆ రోజు ముంబైలో ఏం జరిగినప్పుడు అతను ఉన్నాడు. కాబట్టి అతను ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడని కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. దానితో పాటు ఇప్పుడు ఈ జానీ మాస్టర్ సంబంధించిన వైపు సుమలత కూడా కొన్ని అలిగేషన్స్ చేస్తూ కొన్ని ఆధారాలు కూడా పోలీసులకి విక్టిమ్కి సంబంధించినటువంటి విషయంలో ఆమె సమర్పించినటువంటిగా తెలుస్తుంది. దానిపైన కూడా వారు విచారించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇవాళ 12 గంటలకి నుంచి స్టార్ట్ అయింది. 28వ తారీఖు 4 గంటల వరకు కూడా ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించుకోవచ్చు అనేసి కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కంపల్సరీ కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మస్ట్ అండ్ షుడ్గా పోలీసులు పాటించాలని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఈ 3rd డిగ్రీ అనేది ఉండదు. యాజ్ యూజువల్ ప్రకారం ఇలాంటి కేసుల్లో ఆబ్వియస్గా మనం వీడియోలన్నీ కూడా తీసుకుంటారు. కాబట్టి పోలీసులు కూడా ఈ ఇంట్రాగేషన్ జరిగేటప్పుడు విచారణ జరిగేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు ప్రికాషన్స్ అనేది తీసుకుంటారు. సో ఆయన సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ కాపీలో పలుకున్నట్టుగా ఆయన తప్పును ఒప్పుకున్నాడనేసి కూడా రాశారన్నటువంటి నేపథ్యంలో ఆయన అఫీషియల్గా దాంట్లో ఒప్పుకుంటాడా లేదా వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఎంతవరకు సమాధానం చెప్తాడనే దానిపై కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. సో రేపు 10 గంటల నుంచి ఆయన్ని కస్టడీలోకి తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఆర్డర్ కాపీ రావడానికి సమయం పట్టింది. ఇప్పుడు ఆర్డర్ కాపీ తీసుకొని చెంచల్గూడకి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ కాసేపు వెయిట్ చేసి వాళ్ళకి జైలర్కి ఇచ్చి తర్వాత ఆయన్ని తీసుకొని ప్రధానంగా ఎట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు జానీ మాస్టర్? ఏ కోణాల్లో అతన్ని ప్రశ్నించే అవకాశం ఉంది? అంటే మెయిన్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అనేది కామను, అవన్నీ అలిగేషన్స్ చేస్తుంటారు. కాకపోతే జానీ మాస్టర్ కేసులో పోక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అదే ప్రధానంగా పోలీసులు కూడా తీసుకున్నారు. ఎందుకంటే విక్టిమ్ చెప్తుంది నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ముంబైలో నా పైన అఘాయిత్యం చేశాడనేది కూడా ఆమె ప్రస్తుతంగా చెప్పింది. కాబట్టి ఈ అంశాన్ని నిజమా కాదని వాళ్ళు తేల్చాల్సింది రేపు పోలీసులు విచారణలో అవన్నీ కూడా తెల్లమవుతుంది. సో ఆ పాయింట్ని వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? ఎందుకంటే విక్టిమ్ మాత్రం తను వాళ్ళు ఏ
మేనేజర్ నాకు ఫోన్ చేశారో గుర్తులేదు, ఏ హోటల్కి తీసుకెళ్ళేది గుర్తులేదు, ఆ ఏరియా అంతా నాకు కొత్త, వాళ్ళు ఎక్కడ దిగారో నేను కూడా అక్కడే దిగాను అనేది కూడా ఆమె చెప్తున్నటువంటి వర్షన్. సో ఇది ఎప్పుడు జరిగే 6 సంవత్సరాలు కాబట్టి ఈ 6 సంవత్సరాల సంబంధించిన గతంలో ఆ డేటా ఇప్పుడు ఆమె చెప్తున్నట్టు ఆ హోటల్ ఉంటుందా లేదా అది ఒకటి ఉంటుంది. తర్వాత వాళ్ళ రికార్డుల్లో అది మెయింటైన్ చేస్తారా లేదా అనేది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. సో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి పోలీసులు అదేవిధంగా ఆమె చెప్తున్నట్టు అలిగేషన్స్ అన్నీ కూడా జానీ మాస్టర్ ముందు పెట్టి ఆ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇది ఏంటి, ఇది ఎప్పుడు ఉంది, దాంతోపాటు పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతే అదొక్కసారే కాకుండా పలుమార్లు దానితో పాటు బెదిరించి, అంటే నాకు ఇష్టం లేకపోయినా కూడా ఆయన కావాలనే హెల్త్ బాగాలేనప్పుడు కూడా పిలిపించుకొని మరి నన్ను అఘాయిత్యం చేశాడని కూడా ఆమె చెప్తున్న నేపథ్యంలో దాని తగ్గట్టు కొన్ని ఆడియోలు కూడా నా దగ్గర ఉన్నాయంటూ కూడా ఆ విక్టిమ్ చెప్పింది, అవి కూడా సబ్మిట్ చేసింది. దాంతోపాటు ఈ విక్టిమ్ ఎవరైతున్నారో విక్టిమ్ జానీ మాస్టర్ ఇద్దరు కలిసి ఉన్నారు, వాళ్ళిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది, వాళ్ళిద్దరూ మ్యూచువల్గా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రొఫెషనల్ వర్క్ ఏంటంటే ఈ కొరియోగ్రఫీ విషయంలో అక్కడక్కడ కొన్ని మనస్పర్ధల వల్ల అది చిన్న గాలివానలో ఇంత స్టేజ్ తీసుకొచ్చిందనేది కూడా కొంతమంది సన్నిహితులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చాలా బాగానే ఉన్నారు. ఎందుకంటే సెటిల్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ప్రొఫెషనల్ ఆ యొక్క ఇవి ఎంత పని ఎంతో చూపెట్టాలి కాబట్టి అప్పుడు కొంచెం అగ్రెసివ్గానే మాస్టర్ ఉంటారు, ఒక మాట అంటారు, తిడుతుంటారు, అందరినీ అది కామన్ థింగ్ అనేది కొంతమంది చెప్తున్నారు. మరోవైపు ఈ వివాదం అలా జరుగుతుంటే మన ఏకంగా పుష్పకి సంబంధించిన ఇటు ప్రొడ్యూసర్ ఏకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఇదంతా వాళ్ళిద్దరిది వ్యక్తిగతమైనటువంటి వ్యవహారము, ఈ సినిమాకి కానీ ఈ హీరోకి కానీ ఎటువంటి సంబంధం లేదు. మాకే 2 రోజుల ముందు ఆయన సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది, ఎందుకంటే ఐటమ్ సాంగ్ కూడా చేయాల్సి ఉంది. అంతలోపల ఇది జరిగిపోయింది అనేసి కూడా ఆయన కూడా చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి సో ఈ కేసు వచ్చినప్పటి నుంచి ఎన్ని ట్విస్టులు జరిగాయంటే ట్విస్ట్ మీద ట్విస్టులు. ఎందుకంటే ఒక హీరో మీదకి వెళ్ళింది, తర్వాత ఒక ప్రొడ్యూసర్ ఆమెకి హెల్ప్ చేస్తున్నాడని వచ్చింది, తర్వాత పొలిటికల్ యాంగిల్లోకి వెళ్ళింది, తర్వాత లవ్ జిహాద్కి వెళ్ళింది, తర్వాత అనేక రకాలుగా తిరుక్కొని ఇప్పుడు ఫైనల్గా కస్టడీ విచారణకి ఆయన ఎదుర్కోబోతున్నాడు. ఈ కస్టడీ విచారణలో అన్ని అనుమానాలు తేటతెల్లమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణా.